హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. సో మనము కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ప్లాన్ అంతా రెడీ అయిపోయింది, నెక్స్ట్ స్టార్ట్ అవడమే. బ్యాగ్ కూడా ప్యాకప్ అయిపోయింది. సో మనకు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఫ్రమ్ తాండూర్ టు బెంగళూరు. సో ఆల్మోస్ట్ ఒక 8 hours మనకి బెంగళూరు రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ట్రైన్లో మనం ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ బెంగళూరు. We'll meet in Bangalore, KSR. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అది మా ట్రైను ఫైనల్లీ రీచ్ టు బెంగళూరు స్టేషన్. ఇదండి బెంగళూరు స్టేషన్, కేఎస్ఆర్ బెంగళూరు. మాకు తెలియదు, మరి మేము చదువుకోలే. అండ్ ఇక్కడ ఒక సైడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? ఒక 8 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనమైతే కేఎస్ఆర్ బెంగళూరుకి రీచ్ అయిపోయినాం. ట్రైన్ అయితే 8th ప్లాట్ఫామ్ పైన దింపింది. సో ఆ నుంచి మనం బయటికి వెళ్ళాలి, మెజెస్టిక్ బస్ స్టాండ్కి పోవాలని అనుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ నుంచి బయటికి రావాలి. సో మనం అలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్దాం పదండి. బయట నుంచి బస్ స్టాండ్లోకి పోయే దగ్గర ఒక పెద్ద గుహ ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే మీకు చూసి చెప్పదండి. ఇది ఒక డెన్ కేఎస్ఆర్ బెంగళూరులో. మొత్తం చీకటి ఉంటుంది, కాకపోతే ఇప్పుడే మేము వచ్చినందుకు లైట్లు వేసారు. 2 తాతలాగా దయాలు వచ్చినట్టు వస్తారు, తెల్ల బట్టలు కట్టుకొని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అమ్మో, దరిద్రంగా ఉంది. ఇట్లా కాదు కానీ కేఎస్ఆర్టీసీ నుంచి వెళ్ళి ఒక ధర్మస్థల్ రైట్. బై బై. ఇదేనండి బట్ సైడ్ నుంచి అవుటర్ వ్యూ ఆఫ్ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్. ఇదే కేఎస్ఆర్ బస్ స్టాప్, అది మెట్రో. ఆడ ఉచ్చలోనికి టాయిలెట్ ఉన్నది చూడండి, శౌచాలయం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కావాలనుకున్నాడు రిఫ్రెష్మెంట్ కానీ. ఇఫ్ యూ పీపుల్ వాంట్ యూ కెన్ టేక్ సమ్ అమౌంట్ ఫ్రమ్ హియర్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అండ్ దిస్ ఇస్ ద ఎంక్వైరీ స్టేషన్ ఆఫ్ కేఎస్ఆర్. కేఎస్ఆర్ ಕೆಂಪಗೌಡ ಬಸ್ ನಿಲ್ದನ. ತಿಪ್ಟೂರು, ಆರ್ಕೆಸ್ಟ್ರಾ, ಕಾದೂರು, ಶಿವಮೊಗ್ಗ, ತೀರ್ಥಹಳ್ಳಿ, ಸಾಗರ, ಸಿರಿ, ಕುಮಟಾ, ಗೋಕರ್ಣ. నాకు అర్థం కాలేదు సార్. ధర్మస్థల 350 రూపాయలు టికెట్ తీసుకుండు. ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే మేము తర్వాత అప్డేట్ ఇస్తాను. ఇదే అండి బస్సు. నిఖిల్ హాయ్, అడుగుతున్నాం లింగం. Bus has been started right now. It's around 5:43. They have started from BMTC services. They have taken 345 rupees. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. ఇక్కడికి వచ్చి టిఫిన్ కాకుండా ఇది గురు మీరు
తీరా మరి మంచిగా తీరా. ఎవరెడ్డి ఎందుకు ఆగినావు ఇక్కడ? ఎందుకు ఆగినావు చెప్పు ఫస్ట్. టిఫిన్ చేద్దామా? ఏం టిఫిన్ చేస్తారు? ఏం బాగుంటాయి చెప్పిడ? పూరి. ఇంకా బెంగళూరు అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత బస్ ఆపండి మనకు. ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి దిగినాము. మా రాఘవరెడ్డి టిఫిన్స్ చాలా బాగుంటాయి ఇక్కడ అని చెప్పిండు. అందుకోసమే మా రెడ్డి గారు మాట వినేసి టిఫిన్స్. అరే చింటూ ఏమైందిరా? బస్ ఎందుకు ఆగిదరా? పోయి అడిగేస్తావా? ఇక పో, ఫోన్ పట్టుకొని పోట్లేదు. పోరా. Okay, I don't give a fuck. Like, what? I don't care. Like, honestly, like, I really don't fucking care. Why are you telling me that shit? ఇంకోసారి ఎక్కడ ఈ బిఎంటీసీ బస్సులు. గాయస్ ఇగో ఈ బిఎంటీసీ బస్సు ఎక్కినాము. పొద్దుగాల ఎప్పుడో 5:30కి ఎక్కితే ఇప్పుడు ఏమైంది? సెన్సార్ పని చేసినట్టు బండి గరం కావాలంట. బండి గరం ఎప్పటి నుంచి 200 కిలోమీటర్ తిరిగింది, బస్సు గరం కాలేదు. సైలెన్సర్లో పెట్టుండడానికి. నిద్రపోయినా జరసేపే 2 నిమిషాలు. ఎక్కడికి వచ్చినాం మనం? ధర్మస్థల దగ్గరకు వచ్చినాం. ఫైనల్లీ వి రీచ్డ్ ధర్మస్థల. దిస్ ఈస్ ద గేట్వే ఆఫ్ ధర్మస్థల. గేట్వే ఆఫ్ ఇండియా చూసాము, గేట్వే ఆఫ్ రెడ్ ఫోర్ట్ చూసినాము, ఇది గేట్వే ఆఫ్ ధర్మస్థల. Guys, now we are going to నది స్నానం చేయడానికి. ఏం నది సార్? రండి సార్, తొందరగా స్నానం చేసి దర్శనం పోదామంటే ఇంకా లోపలికి పోయి స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. తొందర రండ్రా మామ. రివర్లో స్నానం చేసిన తర్వాత ఫైనల్గా అయితే మనం ధర్మస్థల లోపల టెంపుల్కి రీచ్ అయిపోయినాం. సో ఆల్రెడీ అక్కడైతే మనకి బోర్డ్స్ అయితే పెట్టినాయి ఉన్నాయి, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. బట్ అయినా కూడా మనం తెలుసు కదా, సో వీలైనంత వరకు వ్యూవర్స్ కోసం ట్రై చేశాను అనమాట నేను బెస్ట్ ఇవ్వడానికి. ఇది ఇంటర్నల్ టెంపుల్ ఆఫ్ ధర్మస్థల. సో ధర్మస్థలని అడ్మినిస్ట్రేటివ్ అనేది జైన్స్ టెంపుల్ అని కూడా అంటారు. సో ఎందుకంటే జైన్స్ వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్కి కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళే చూస్తుంటారు కాబట్టి. సో సాయంత్రం సుమారు 6 గంటల నుంచి 6:30 టైంలో సంధ్యాకాలం సమీపించిన వేళ ధర్మస్థల నుంచి కుక్కికి స్టార్ట్ అయినాం మనము. నేను 4 లేచి దర్శనానికి బయలుదేరదామని చెప్పేసి మా వాళ్ళందరూ లేపిర్రు. లేచిన తర్వాత బాగా చలి పెడుతుంది, కాకపోతే ఇక స్నానం అయితే చేయాలి కదా. సో స్నానం చేద్దామని చెప్పేసి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి కుమారధార నది అనేది ప్రవహిస్తుంటుంది. సో జనాలు ఎవరు వచ్చినా కూడా కుమారధారలో స్నానం ఆచరించి దాని తర్వాత
కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి బయలుదేరుతారనమాట. సో మనం కూడా అట్లనే కుమారధార నదిలో స్నానం చేసేసి అక్కడ నుంచి మెయిన్ ప్రధాన టెంపుల్కి మనం బయలుదేరుతున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ వస్తుంటాయి. విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, హనుమాన్ మందిర్ ఉంటుంది. సో అట్లనే ఒక గుహ కూడా ఉంటుంది. సో ఇది కుమారధారకి వెళ్ళే రోడ్డు. ఇది లేడీస్కి డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి. ఇది ఒక పెద్ద నది చూస్తున్నారు కదా. ఇదే కుమారధార. ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో కుమారధార అనేది ఈ కుమారధారలో స్నానం చేయడం వల్ల శరీరానికి సంబంధించిన ఏదైనా రోగాలు ఉంటే పోతాయి. యాగశాలలో ఇక్కడ కుక్కి స్పెషల్గా ఏంటంటే సర్ప సంస్కరణ పూజ ప్రధానంగా, అశ్లేష బలి పూజ. ఈ ఈ ఈ ప్రధానంగా ఈ పూజలకి చాలా ప్రసిద్ధిగాంచిందనమాట కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడ స్థల ప్రభావం అనేది చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు భక్తులందరూ. కనబడుతుంది కదా, అదొక పెద్ద గుహ అనమాట. లోపల ఏముందో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని చెప్తుంటే సిగ్గుపడుకుంటూ నవ్వుకుంటూ పోతున్నాడు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమమ్మా దాని గురించి. ప్రధాన టెంపుల్కి బయలుదేరుతున్న టైంలో మధ్యలో రైట్ సైడ్లో ఇక్కడ పెద్ద విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది. 32 ఫీట్ల ఐడియల్ ఉంటుంది ఇక్కడ. అందరూ దర్శనం చేసుకోండి, మంచి మొక్కండి. మన ఛానల్ని అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. మంజునాథ స్వామి వారి దర్శనం కోసం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లైన్లో ఉన్నాము. లైన్లో మాత్రం ఓకే, అంత ఎక్కువ క్రౌడీ కాకుండా నార్మల్గా క్రౌడ్ ఉంది. మహాశివరాత్రి టైంలో కానీ ఓవర్ క్రౌడెడ్ ఉంటుంది. బయటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మీకు కనబడుతున్న వ్యూ ప్రధాన ఆలయం యొక్క అవుటర్ వ్యూ. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అవుటర్ వ్యూ వచ్చేసి ఇది మనకు కనబడుతుంది. ఇక్కడ దాని పక్కన అన్నదాన కౌంటర్ కనబడుతుంది. సో ఆ కౌంటర్లో కావాలనుకుంటే డొనేట్ చేయొచ్చు ఎవరైనా. పార్క్లోకి వచ్చేసినాము, చిల్ అయిపోదాం కొంచెం సేపు అని చెప్పేసి. సో పార్క్ అయితే బాగుంది, చాలా కూర్చోడానికి కూడా మంచి మంచి సిట్అవుట్లు ఉన్నాయి ఇక్కడ. కానీ మార్నింగ్ టైంలో మాత్రం ఆ సన్ రైజెస్ పడుతున్నప్పుడు పార్క్లో కూర్చుంటే చాలా బాగా అనిపించింది. సో ఎంట్రన్స్లో ఈ విగ్రహం కూడా ఉంది, అక్కడక్కడ స్టాచ్యూలు పెట్టారు. పక్కనే చిన్నపాటి కాలువ ప్రవహిస్తున్నప్పుడు అలా గలగల పారుతున్న గోదావరిని చూస్తూ పార్క్లో నుంచి చాలా మంచి అనిపించింది. మీరు కూడా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయండి మామ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మరియు ధర్మస్థల టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ అండ్ కమెంట్. మీరు కూడా ఎప్పుడైనా కుక్కి పోతే ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి కమెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.